సాక్ష్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా, నీ ప్రజల ఎదుటికి దేవా, నా యొక్క సాక్ష్యాన్ని నీవు నన్ను ఎలా మార్చావో, నన్ను ఎలా మలిచావో నీ ప్రజలకు తెలియచేయటానికి నువ్వు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దేవా, మీ ప్రజలతో మీరే మాట్లాడండి, మీ బిడ్డలతో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఈ సాక్ష్యం అనేకులకు మాదిరికరంగా, అనేకులకు దీవెనకరంగా ఉండటానికి కృపను దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. మొదటిగా నా పేరు ప్రేమ్ సాగర్ అండి. నేను ఆంధ్ర నుండి వచ్చాను. సో మాది మొదటి నుండి క్రిస్టియన్ ఫ్యామిలీ కాదు. సో మా ఫాదర్ ఏమొచ్చి ఐడల్స్ని పూజించేవారు. మాదంతా హిందూయిజం నుండే వచ్చింది. అసలు మాకు దేవుడు అంటే ఎవరో తెలియదు. ఒకవేళ మా నాన్నగారికి తెలిసినా ఆ పాస్టర్ అయితే పాస్టర్ అవని, ఎవరు గాస్పల్ షేర్ చేసినా ఎవరైతే అవని వాళ్ళని కొట్టేవారు, తిట్టేవారు అన్నమాట. ఆ రోడ్డు మీద తిరగడానికి లేదు. అలాంటిది మా తండ్రి జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగింది. ఇలా ఉన్న మా పరిస్థితిలో, ఇలా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్న మా యొక్క కుటుంబంలో ఎలా దేవుడు మా జీవితంలోకి వచ్చాడు, అదేవిధంగా నా జీవితంలో దేవుడు ఎలా నా జీవితంలోకి వచ్చాడో, ఆయన ఎలా మలుచుకున్నాడో అనేదాన్ని ఈ సాక్ష్య రూపంగా తెలియజేస్తాను. ఈ విధంగా మా తల్లిదండ్రులు ఐడల్స్ని పూజించాలి, పుట్టి చనిపోయారు అన్నమాట. నేను జన్మించాను. వాళ్ళు ఎందుకు మరణించారో అంటే, ఈ బ్రెయిన్లో ఒకలాంటి జబ్బు అన్నమాట. ప్రతి ఒక్కరికి అదే జబ్బుతో చనిపోయారు. అయితే అదేవిధంగా నేను కూడా అదే స్టేజ్లోకి వచ్చేసాను. వచ్చేసిన వెంటనే డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్ళారు. అక్కడున్న డాక్టర్ ఏం చెప్పారంటే, ఈ అబ్బాయి మరణిస్తాడు, 12 గంటలకి మరణిస్తాడు అనేసరికి ఇక హోప్స్ అనేవి లేవు. కాబట్టి ఏ విధంగా అప్పుడున్న ఏరియాస్లో నులక మంచం మీద నన్ను పడుకొని పెట్టారు. 12 గంటలకి ఈ అబ్బాయి చనిపోతాడు, ఎగ్జాక్ట్లీ టైం కూడా చెప్పేశారు. అదే సమయానికి నా ప్రాణము ఆ యొక్క బెడ్ నుంచి వెళ్ళిపోవడం మా తండ్రి చూస్తున్నాడు. ఆ యొక్క సందర్భంలో ఒక స్వరం వినబడుతుంది అన్నమాట. ఈ బిడ్డను నేను బ్రతికిస్తాను, నీవు నాకు సమర్పించినట్లయితే, అదేవిధంగా నువ్వు నా సేవలోకి వస్తే అనేసి ఈ స్వరాన్ని వింటూ ఉన్నారు. మా అమ్మగారు ఆ మాట మా తండ్రి గారు చెప్పినప్పుడు, నువ్వు తాగుబోతువి, నువ్వు ఎలాంటి వాడివి, నీతో దేవుడు మాట్లాడడం ఏంటంటే, లేదు నిజమే, ఇది నాకు వినబడుతుంది అనేసి నా తండ్రి నా తల్లికి చెప్పాడు. అయినప్పటికీ నమ్మలేదు. అప్పుడు ప్రార్థన అంటే ఏమీ తెలియదు, మాకు దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలియదు. కానీ మేము పూజించేది ఐడల్స్ని. కానీ ఈ స్వరం వినబడుతుంది కదా, ఎందుకో ఈ దేవుడు నా కుమారుని రక్షిస్తాడేమో, నా కుమారుని బాగు చేస్తాడేమో అని నా తండ్రి ఆలోచించి వచ్చి రాని ప్రార్థనతో ప్రభువా తండ్రి అనేసి మొదలెట్టి ప్రార్థన చేసిన తర్వాత 2 నిమిషాల్లో నా ప్రాణం మళ్ళా నాలోకి వచ్చిందనమాట, ఈ శరీరంలోకి. దేవుడు అప్పటి నుండి ఆ విధంగా నన్ను జీవింపజేస్తూ 5 సంవత్సరాలు నిండిన తర్వాత నా తండ్రి సేవలోకి వచ్చారన్నమాట. సేవలోకి వచ్చిన తర్వాత వాళ్ళని చూస్తూ పెరిగానన్నమాట. వారు చేస్తున్న ప్రతి పరిచర్యలో నేను వాళ్ళ కళ్ళ ఎదుట వారు ఏ పరిచర్య చేస్తున్నారో, ఏ విధంగా సేవ చేస్తున్నారో అనేది చూస్తూ నేను పెరిగాను. అయితే నా తల్లిదండ్రులు నాకు ఎప్పుడు చెప్పలేదు, నువ్వు సేవకు సమర్పించామని, సేవకు నిన్ను అప్పగించామని నాకు ఎప్పుడు చెప్పలేదు. అయితే 5 సంవత్సరాలు అలాగా నిండిన తర్వాత, సేవలోకి వచ్చిన తర్వాత అలా వెళ్తుండగా మా జీవితాల్లో నేనే క్రీస్తుకు విరోధిగా మార్చబడిపోయాను. క్రీస్తు కంటే ఎవరు మా తండ్రి అప్పుడు ఎలా ఉండేవాడో ఎగ్జాక్ట్లీ నేను సేమ్ అదే ఇమేజ్గా మార్చబడిపోయాను. మా తల్లిదండ్రులు సేవలో ఉన్నా కూడా నేను మాత్రం సేవకి దూరముగా, క్రైస్తవ్యానికి దూరముగా,
విశ్వాసులు ఎవరు వస్తే వాళ్ళని హేళన చేయడం, అనేక విధాలుగా క్రీస్తుకు దూరం అయ్యాను. అలాంటి పరిస్థితులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు ఆ సేవలో ఎదురవ్వడం నేను చూస్తూ, ఈ క్రీస్తు మా తండ్రిని పిలిస్తే ఇలా ఉంటుందా, లేకపోతే ఒక బంగ్లా ఉంటుంది, ఒక కారు ఉంటుంది, దేవుడు పిలిస్తే వేరే విధంగా ఉంటుంది, దేవుడు పిలిస్తే వేరే విధంగా ఉంటుంది, ఇలా ఎందుకు ఉంటుందని నేను అలా ఆలోచించుకుంటూ ఈ దేవుడు మంచివాడు కాదు అనేసి నేను వ్యతిరేకంగా మార్చబడిపోయిన తర్వాత అందరినీ హేళన చేయడం, కాలేజీలో అయితే కాలేజీలో, స్కూల్లో అయితే స్కూల్లో టీచర్స్ని హేళన చేయడం, అక్కడున్న ఎవరైతే నాతో పాటు చదువుతున్నారో వాళ్ళని హేళన చేయడం, ప్రతి ఒక్కరిని హేళన చేస్తూ వచ్చేవాడిని. ప్రతి సమయంలో హేళనగా అందరినీ తృణీకరించేవాడిని. అలాంటి నా బ్రతుకుని దేవుడు ఎలా మార్చాడంటే, నేను ఒకనొక సమయంలో ఒక రైల్వే ట్రాక్ పక్కలెళ్ళి నేను వెళ్తూ ఉన్నాను అన్నమాట. వెళ్తుండగా నా ముందు ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఆ ఏరియాలో ఉన్నాను, ప్రతి ఒక్కరు నాకు తెలుసు, కానీ అక్కడ ఉన్న వ్యక్తి నాకు ఎవరో తెలీదు. ఆ వ్యక్తితో నేను సంభాషిస్తూ హేళనగా మాట్లాడాను. అతను ఏమన్నాడంటే, నువ్వు తప్పక మార్చబడతావు అన్నాడు. ఆ మాట మాట్లాడేసి కొంతసేపు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎప్పటికీ అతను నేను చూడలేదు. అయితే అదే ఇతనే అలా మాట్లాడాడు, ఈ విధంగా మాట్లాడాడని నేను అనుకున్నాను. అనేసరికి కొద్ది సమయం అయిన తర్వాత నాకు అర్థం కాలే, ఇతను ఎందుకు అలా మాట్లాడాను, నేను హేళనగా మాట్లాడాను కదా అని. ఆ సమయం అయిపోయిన తర్వాత, కొద్ది రోజులు అయిపోయిన తర్వాత, 1 month 2 months అయిపోయిన తర్వాత భయంకరమైన యాక్సిడెంట్ అయిందనమాట. నా తండ్రి గారికి నాకు, అవతల ఉన్న వ్యక్తి కోమాలోకి వెళ్ళిపోయాడు. మేమే బైక్ డ్రైవ్ చేస్తున్నాం, మా తండ్రి గారు నేను వెళ్తుండగా అవతల ఉన్న వ్యక్తి కోమలకు ఆల్మోస్ట్ చనిపోయాడు. కోమలో ఉన్న వ్యక్తి ఆల్మోస్ట్ చనిపోయినట్టే. అలాంటి వ్యక్తి మేము యువతలున్నాం, మాకు ఏమి జరగలేదు, కానీ అవతల వ్యక్తికి కోమలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, ఒకవేళ అతడు చనిపోతే మా తండ్రి గారి సేవ విడిచిపెట్టి జైల్లోకి వెళ్ళాలి. రెండోది, మా కుటుంబ పరిస్థితి వేరేగా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్, అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా నాకు మైండ్కి తడుతుందన్నమాట. ఇది పరిస్థితి ఇలా జరుగుతుందని. ఇప్పటికైనా లొంగకపోతే క్రీస్తుని ఎవరినైతే దూషించానో ఆ మాట గుర్తుకొచ్చిందన్నమాట. తప్పక దేవుడు నీతో మాట్లాడతాడని ఎవరైతే నాతో చెప్పారో ఆ మాట నాకు ఆ సమయంలో గుర్తు రావడం, అక్కడే నేను మనసులో ప్రార్థించాను, ప్రభువా ఒకవేళ నేను నమ్ముతాను, అవతలున్న వ్యక్తి ఎవరైతే కోమలకు వెళ్ళిపోయాడో అతన్ని ఒకవేళ మరణ పడకల నుండి మళ్ళా రక్షించగలిగిన సమర్థుడు నీవైతే నేను నమ్ముకుంటాను, అదేవిధంగా నా జీవితాన్ని సమర్పిస్తానని అప్పుడు ఆ సమయంలో నేను సమర్పించుకున్నాను. ఆ ప్రార్థన 5 నిమిషాల ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, కోమాలో ఉన్న వ్యక్తి మరలా రక్షించబడ్డాడు. వారు ఎవరో తెలియదు, కానీ గొప్ప కార్యము దేవుడు తన జీవితంలో జరిగింది. వాళ్ళు హిందువులు, మేము క్రైస్తవులు. వాళ్ళు ఒక చిన్న దెబ్బ తగితే క్రైస్తవులు అంటారు ఏమని అంటే, ఏదో ఒక కేసు వేయాలి, ఏదో ఒకటి మనకు డబ్బులు రావాలని అంటారు. కానీ వాళ్ళు హిందువులు. అక్కడ ఉన్న పోలీసులు వచ్చి అడిగితేనేమో, వీళ్ళు మా వాళ్ళే, గుద్దినోడు మావాడే, ఆ బెడ్ మీద ఉన్నవాడు మావాడే అనేసి పోలీసులను పంపించేశారు, విలేకరులను పంపించేశాడు. ఇది దేవుని కార్యమని నేను అప్పుడు నమ్మి నేను సమర్పించుకున్న తర్వాత కొద్ది రోజులు అయిపోయిన తర్వాత, ప్రభువా నీ సేవ చేయాలని ఆశగా ఉంది, నువ్వు పిలుచుకున్నావు, నేను చిన్నవాడిని ప్రభువా, నా మాట ఎవరంటారు అనేసి నేను కొద్ది రోజులు ప్రేయర్ చేసుకుంటూ బాగానే ఉన్నాను. తర్వాత బాప్తీసం తీసుకున్న తర్వాత ఒకనొక దినాన దేవుడు నాతో మాట్లాడాడంటే నేరుగానే కాదు, కళ రూపంలో నాతో మాట్లాడాడు. నేను కళ్ళలో ఉన్నాను, పడుకొని కళ్ళ చూస్తున్నాను. అక్కడ ఏం జరిగిందంటే, ఎవరో వ్యక్తి నాతో మాట్లాడుతున్నారు, నేను త్వరగా వస్తున్నాను, సంఘాలను సిద్ధపరిచి అని. ఈ మాట చాలాసార్లు వింటూనే వస్తున్నాను, కానీ ఎప్పుడు పడుకున్నా
ఇది ఒక భయం, ఈ స్వరం మళ్ళీ వస్తుందేమో అని. సేవ చేయాలంటే చాలా భయంకరమైన స్థితులు నేను చూశాను కాబట్టి, మా తల్లిదండ్రులను చూసి పెరిగాను కాబట్టి, వాళ్ళకున్న కష్టము, వాళ్ళకున్న ఇబ్బందులు నేను చూశాను కాబట్టి, సేవకు వస్తే ఎలా రాకూడదు అనేసి నెగ్లెక్ట్ చేశాను ఆ యొక్క వాయిస్ని. ఎందుకంటే మా నాన్నగారు చేసే సేవ ఎలాంటిదంటే, లూప్ ఏరియాస్లో చేస్తారు, వాళ్ళు పిల్టీ పట్టుకొని కూడా తీసుకెళ్ళిపోతారు. అలాంటి సేవ నేను ఎంచుకోవడం ఏంటి, దేవుడు నాతో మాట్లాడట్లేదని నేను నెగ్లెక్ట్ చేశాను కొద్ది రోజులు. తర్వాత మళ్ళీ అదే స్వరం, నేను త్వరగా వచ్చుచున్నాను, సంఘాలను సిద్ధపరచాలి, ఇది నీకు అప్పగింపబడిన బాధ్యత అని మళ్ళా మాట్లాడేసరికి ఇది నాకే అనేసి నా మనసులో నేను అనుకున్నాను. తర్వాత ప్రార్థన చేసిన తర్వాత, ఇది దేవుని స్వరమే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు దేవునికి ఎంత దూరంగా ఉన్నావో మళ్ళీ దేవుడు నిన్ను అంతగా వాడుకోవాలని చూస్తున్నాడు, కాబట్టి నువ్వు సేవలోకి రావాలని మా తండ్రి గారు చెప్పారు. చాలామంది ప్రాఫిట్స్ చెప్పారన్నమాట, నువ్వు సేవలోకి వస్తావు, సేవలోకి రావాలి అనేసి చెప్పారు. నేను ఎవరిని నమ్మలేదు, ఎందుకంటే పిలిచినోడు మనతో ఎలా అయినా మాట్లాడతాడని నేను నమ్ముతాను. అలాంటిది దేవుడు ఆ విధంగా నాతో మాట్లాడి సేవలోకి సమర్పించుకున్న తర్వాత బైబిల్ కాలేజీకి వెళ్ళాను. అనురాగ్ మా ఫ్రెండ్ కూడా కేరళలో మేము చదువుకున్నాం. 1 year అయిపోయిన తర్వాత, నేను ఇంటికి రాను అనురాగు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను ప్రేయర్ చేసుకుంటాను, దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందో తెలీదు, ఒక్కొక్కరిని ఒక్కొక్కరిలా వాడుకుంటాడు దేవుడు, నీ దేవుని ప్రణాళికను కనుక్కోవాలని నేను ప్రార్థిస్తుండగా, ఆ యొక్క వెకేషన్ టైంలో కూడా ఇంటికి రాకుండా ప్రార్థిస్తున్నాను, దేవా నీ చిత్తం ఏంటి, సేవ అనేది ఇది పువ్వుల బాట కాదు, చాలా కఠినంగా ఉంటుంది, అలాంటి వారి దగ్గర పని చేయాలంటే నాకు సామర్థ్యం సరిపోదు, నువ్వు ఎలా చేస్తావో నీ ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలని ఆ యొక్క ఇయర్ అంతా అదే ప్రార్థన చేసుకుని వచ్చాను. ప్రభా, థియాలజీగా నేను అనేకమైన పాఠాలను నేర్చుకున్నాను, అనేక పాఠాలు నేర్చుకుంటూ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాను, అది కాదు ప్రభా, నాకు ప్రాక్టికల్గా కావాలని నేను దేవునికి అడుగుతుండగా దేవుడు నాకు కొన్ని మదిలో పెట్టాడన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తికి జ్వరం వస్తే ఆ వ్యక్తి మనకు చెప్పినప్పుడు ఆ బాధ మనకు తెలియదు. ఒకవేళ ఒక వ్యక్తి క్యాన్సర్లో ఉంటే, ఒకవేళ ఒక టీవీలో అటాక్ అయ్యి ఉంటే ఆ బాధ మనకు అర్థమవుదు. ఒకవేళ ప్రార్థన చేయమంటే మనం నార్మల్గా వాళ్ళు ప్రార్థన చేయమంటే చేస్తామని అంటాం. కానీ ప్రభు, నాకు ప్రాక్టికల్గా కావాలి, నాకు ప్రాక్టికల్గా నీ ఆత్మ చేత నడిపింపబడాలి, ఎంత నాలెడ్జ్ ఉన్నా అది మనకి పనికిరాదు, సేవలో నీ ఆత్మతో నేను నింపబడాలి, నాకు ప్రాక్టికల్గా నేర్పు ప్రభు అంటే, ఆ వెకేషన్ టైంలో నాకు అనుకోకుండా మరణకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాను అనమాట. అక్కడ కేరళలో డైరెక్టర్ సార్ కూడా వచ్చి, బైబిల్ కాలేజ్లో ఎవరైతే డైరెక్టర్ సార్ ఉన్నారో అతను కూడా వచ్చి, నీకు ఏది కావాలంటే అది చేస్తాము, ఇక్కడ అన్ని సదుపాయాలు చేస్తాము, అదేవిధంగా నీ ట్రీట్మెంట్కి కావాల్సిన ప్రతిదీ కూడా నేను చూసుకుంటాను, ఏం వరీ కాక అనేసి డైరెక్టర్ సార్ కూడా చెప్పారు. ఇది కాదండి, నేను ఇంటికి వెళ్ళాలి, మా తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు, నేను వెళ్తానని చెప్పేసి వచ్చేసాను. ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎవరు కూడా సమాధానము కరెక్ట్గా చెప్పట్లేదు. ఎన్ని స్కాన్లు తీసినా, ఎన్ని ఎంఆర్ఐ స్కాన్లు తీసినా, ఎన్ని సిటీ స్కాన్లు తీసినా ఏది కూడా కనిపించట్లేదు. కనిపించకపోతే మా తల్లిదండ్రులకి ఒక పక్క భారము, ఒక వేదన, ఈ కుమారుడు కూడా అలా అయిపోతాడో సేవకు పంపించామని తల్లిదండ్రులకు మాత్రం ఒక టెన్షన్ అనే ఉంటుంది. అయితే ఆ సిచ్యువేషన్లో ప్రతి డాక్టర్ ఒక్కొక్క మాట చెప్తున్నారు, మీ బాబుకి టీవీ అటాక్ అయిందని, మీ బాబుకి క్యాన్సర్ అటాక్ అయిందని, ఈ బోన్లో ఇది ఉందని చాలామంది ఆ విధాలుగా చెప్పేసరికి మా తల్లిదండ్రులకి ఏమీ కూడా అర్థం అవ్వలేదు. నేను ఒకటే అన్నాను, నాకు తెలిసి డాడీ ఇది దేవుని యొక్క పరీక్ష ఏమో నన్ను మలచడానికి అనేసి నేను చెప్పిన తర్వాత, మాకడ ఆ రోజు కూడా ₹1 కూడా లేదు. దేవుడు ఎలా సాయం చేశాడంటే, మాకడ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఎవరికి అడిగినా ఎవరు కానీ
నాకున్న నమ్మకం ఏంటంటే ప్రభువా, ప్రతిదీ కూడా నీపై ఆధారపడాలి, ప్రతిదీ కూడా నీపై ఆనుకోవాలి. ఎవరికి అడిగితే మనం నానా మాట్లాడతారు, చిన్న చూపు చూస్తారు. మిమ్మల్ని నమ్ముకున్నాం కాబట్టి, నువ్వు నమ్మదగిన దేవుడు కాబట్టి నీవే సాయం చేయు, ప్రతిదీ కూడా క్లియర్ అయిపోవాలి, నీవు నాకు సహాయం చేస్తావని నిన్న అలా ప్రార్థించుకుంటూ, నాకు తెలిసి ఇది మరణకరమైన రోగం అని తెలుసు, బాధ అని తెలుసు, ఈ పెయిన్ తిట్టగలేనని నాకు తెలుసు అనేసి నేను ప్రార్థించుకుంటూ వచ్చాను. ఆ డాక్టర్ ఎవరో తెలియదు. ఈ అమ్మ అంటే ఆర్ఎంబై డాక్టర్ ఉంటారు ఊర్లో, అతను వచ్చి నేను మీకు సాయం చేస్తాను, మీకు డబ్బులు లేకపోయినా ఆ హాస్పిటల్ ఖర్చులని నేను చూసుకుంటాను అని చెప్పారు. ఈ రోగమే తెలియదు, సాయం చేస్తాను అని మేము అన్నాం. అయితే నేను ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను, అతను బాగా చూస్తారు అనేసరికి ఈ యొక్క వెనక బోన్లో స్క్రాచెస్ వచ్చేసాయి అన్నమాట. వెన్నుపోసుకి స్క్రాచెస్ వచ్చేసాయి. పెయిన్ అన్నమాట. అది ఎంత పెయిన్ అంటే పడుకోలేను, తినలేను, నిల్చోలేను, కూర్చోలేను, ఏది నా వల్ల చేత కావడం లేదు. లాస్ట్ స్టేజ్ అనేసారన్నమాట. ఇలా ఉన్న పరిస్థితిని ప్రభా నీ చిత్తంకి అప్పగిస్తున్నాను, ఏదైతే అది అవని, నీ నామానం మాత్రం అవమానకరంగా ఉండకూడదు నా జీవితము. ఒకవేళ మరణిస్తే నీ సేవలో చనిపోవాలి ప్రభా, నీ యొక్క సేవలో నేను మరణించాలి అనేసి నేను ప్రార్థించుకుంటూ అలా వస్తున్నాను. వచ్చిన తర్వాత 8 నెలలు ప్రభా నీ దైవిక ప్రణాళిక నాకు తెలియచేయండి, నీ యొక్క ఉద్దేశాలు తెలియచేయండి. స్పెయిన్ కార్డులో మొత్తం పెయిన్ అన్నమాట. అస్సలు ఊహించని రీతిలో నేను కూర్చుంటాను, నేను మళ్ళా నిలబడతాను, ఇలా సంఘం ఎదుట సాక్షిగా ఉంటానని నేను ఎప్పటికీ ఊహించుకోలేదు. కానీ ఒక నమ్మకం, నా దేవుడు ఏదైనా చేయగలగా, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదని వాక్యము ద్వారా నాతో మాట్లాడిన తర్వాత దేవుడు సహాయం చేస్తాడు, నన్ను బాగు చేస్తాడని ఒక నమ్మకం ఎక్కడో, విశ్వాసం తగ్గిపోయిన ఎక్కడో ఉంది, దేవుడు నాకు సహాయం చేస్తాడని. అదేవిధంగా 8 నెలలు గడిచాయి. 8 నెలలు గడిచినప్పటికి కూడా దేవుడు సంపూర్ణమైన స్వస్థతనిచ్చి ఈరోజు మీ ఎదుట కళ్ళెదురుగా ఒక సాక్షిగా నిలబెట్టాడు అన్నమాట. ఈరోజు నా సాక్ష్యం ద్వారా మీకు తెలియచేయాల్సింది ఏంటంటే, ఇలాంటి నా బ్రతుకును, ఇలాంటి ఒక పాస్టర్ గారి అబ్బాయిగా ఉన్న నన్ను దేవుడు ఏ విధంగా మలిచాడో, దేవునిపై ఏ విధంగా ఆధారపడాలో, దేవునిపై విశ్వాసం ఎలా ఉంచాలో అనేది నన్ను తెలియచేయాలని ఆశించాను. ద్వారా మీకు తెలియచేయాలని దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.